మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌లో 2007 వెర్షన్ నుంచి అప్ టు 2021 వెర్షన్ వరకు ఏ వెర్షన్‌లో చూసుకున్నా కూడా ప్రతి ఒక్క వర్క్షీట్‌లో మీకు కాలమ్ హెడ్డింగ్స్ ఏబీసీడీలు మాత్రమే కనిపిస్తాయి కదా! వాటి ప్లేస్‌లో మనం నంబర్స్‌ని పెట్టుకోవాలంటే ఎలా అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ పొందొచ్చు. చూడండి ముందుగా అయితే మీరు ఇక్కడ ఫైల్‌లోకి అయితే వెళ్ళండి. ఓకే. 2007 వెర్షన్‌లో అయితే ఆఫీస్ బటన్‌లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకు ఆప్షన్స్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇందులో మనకు ఎక్సెల్ ఆప్షన్స్ విండో వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫార్ములాస్ అనేది ఒక ట్యాబ్ అయితే కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చిన తర్వాత చూడండి వర్కింగ్ విత్ ఫార్ములాస్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ R1C1 రెఫరెన్స్ స్టైల్ అని ఉంది కదా! ఈ టిక్ మార్క్ అయితే పెట్టేసేయండి. ఈ టిక్ మార్క్ ఎప్పుడైతే పెడతారో మీరు ఓకే బటన్ని ప్రెస్ చేయగానే చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మనకు కాలమ్ హెడ్డింగ్స్ కూడా నంబర్స్ అయితే వచ్చేసినాయి. దీని అడ్రస్ ఎలా తీసుకుంటుందంటే ఇక్కడ చూడండి ఇప్పుడు యాక్టివ్ సెల్ ఇక్కడ ఉంది కదా రైట్. రో 3 కాలమ్ 4 అన్నట్టుగా ఈ విధంగా అయితే ఇక్కడ నేమ్ బాక్సులు అయితే చూపిస్తుంది. ఒకవేళ మీరు ఇట్లాగా నంబర్స్ని చూసుకోవాలనుకుంటే ఈ విధంగా అయితే చేయొచ్చు. తీసేయాలంటే సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఆప్షన్లోకి వెళ్ళి ఫార్ములాస్లో ఈ టిక్ మార్క్ అయితే తీసేసేయండి. అంతేనండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓకే. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.